ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో కాంగ్రెస్ చేపట్టినటువంటి పోరు సభలో చిరంజీవి ఏం మాట్లాడారో మరోసారి చూద్దాం. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా రాబట్టే దిశగా పోరు చేయవలసింది, ఒకవేళ ఒత్తిడి తీసుకురావాల్సింది. అలాంటివి నిమ్మకు మీరెత్తినట్లుగా దొంగడిగా తేలిలాగా ఈ రోజున కిమ్మనకుండా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారంటే ఇది నిజంగా మన రాష్ట్రానికి వాళ్ళు చేస్తున్నటువంటి దగ, మోసం, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. ఈ విషయంలో సోనియా గాంధీ గారు ఈనాటి ప్రధానమంత్రి ఆయన సమక్షంలో పార్లమెంట్ లో దీని గురించి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆవిడ పట్టుబట్టి ఆ రోజున ప్రస్తావించారు. అదేవిధంగా మీ అందరూ నాయకులందరూ అడిగిన దాని మీద ఆవిడ ప్రత్యేకంగా ఉత్తరం రాసి ఆ రకంగా కూడా ప్రధానమంత్రి మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మా కాంగ్రెస్ తరఫున ఖచ్చితంగా హోదా ఎలా రావాలి, ప్రత్యేక హోదా ఎలా రాబట్టాలని దాని మీద మేము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పడానికి ఎందుకంటే నిదర్శనం లేదు. మొన్న అనంతపురంలో ఈయన వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఆయన కూడా ప్రత్యేకించి ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడటం లేదు ప్రత్యేక హోదా మీద, అదేవిధంగా ఎందుకు తెలుగుదేశం వాళ్ళు నిశ్శబ్దం వహిస్తున్నారు, మాట్లాడాలి, అందరం కలిసికట్టుగా చేయాలి, ఇది రాబట్టాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలంటే కనుక ప్రత్యేక హోదా రావాలి, అన్ని లక్షల కోట్ల నిధులు మన రాబట్టే దిశగా మన వంతు ప్రయత్నం చేయాలి అని అనటం ఈ రోజున మా చిత్తశుద్ధిని మా తెలియజేస్తుంది, కాంగ్రెస్ చిత్తశుద్ధిని. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారిని ఒక్కసారి ఆయన ఏమిటి అనే విధానం ఏంటని మనం మాట్లాడుకోవాలి. వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ యొక్క ప్రత్యేక హోదా సంబంధించి 5 సంవత్సరాలు ఇది ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని చెప్తే ఆయన వెంటనే ఆవేశంగా లేచి 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చెందుతుంది, 10 సంవత్సరాలు ఇవ్వాలి, 10 సంవత్సరాలు వచ్చే దిశగా మేము రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం, మేము తీసుకొస్తాం, మేము చేస్తామంటూ ఆ రోజైనా బల్ల తెరిచి గొంతు చించుకుని ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని మీడియా మిత్రులు ఆయా సందర్భాల్లో అడుగుతుంటే ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉన్నాయంటే, చట్టంలో ఉన్నవి వాటంతా అవే వస్తాయి, ఏమి తొందరపడాల్సిన అవసరం లేదని. ఒకసారి మాకు ప్రభుత్వం ఒక రాష్ట్రానికే కాదు, ఇది దేశానికి, అన్ని రాష్ట్రాల మీద మాకు బాధ్యత ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు అన్ని కూడా ప్రత్యేక హోదా అడుగుతాయి, దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, కాబట్టి దీని గురించి ప్రస్తుతం మాట్లాడాలి అంటే మరొకసారి నేను కర్ణాటక ఎంపీనే తప్ప ఆంధ్రప్రదేశ్ కాదు అంటే వారంగా మరో తప్పించుకుంటూ ఇలాగా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు. ఎప్పుడు గట్టిగా నిలదీసరైతే అసహనం పోతున్నారు. ఓ రకంగా తిరిగి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు తప్ప ఆయన మాట ఇచ్చారు పార్లమెంటు సాక్షిగా, ఏమైంది అంటే సమాధానం చెప్పలేని అయోమయ పరిస్థితి ఆయన. ఈ రోజున ఇదే విషయాన్ని మోడీ గారిని అడగచ్చుగా. మీరు పార్లమెంటు వ్యవహారాల మంత్రి, మీరు మోడీ గారి పక్కన నిరంతరం ఉంటారు, ఆయనకి ఎడమ, కుడి, ముందు, వెనక, సెంటర్ అంతా మీరే ఉంటారు. మీరు ఒక మాట చెప్పలేరా మోడీ గారు? నేను ఆంధ్ర బిడ్డని, తెలుగు బిడ్డని, నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాడిని, ప్లీజ్ వాళ్ళ బాధని మాకు తెలుసు, రాష్ట్రం మళ్ళీ బట్ట కట్టారంటే కనుక ప్రత్యేక ప్యాకేజీ కావాలి, మిగతా రాష్ట్రాలతో కానీ దీనికి టెక్నికల్ గా అన్ని రకాలుగా మనం ఏమి స్వాగతం చెప్పకుండా ఇవ్వాలి, దయచేసి ఆలోచించమని. ఎందుకు రాబోతున్నారు? ఆయన తెలుగు వ్యక్తి కాదా? ఆంధ్రుడు కాదా? నిరంతరం ఉంటారు ఆయన అలగరు. ఈ మౌనముని పిఎం గారు నోరు విప్పారు. ఈయన మౌనముని కానీ ఆ మౌనముని నరేంద్ర మోడీ గారు ఇదే తిరుపతిలో ఇక్కడ ఇదే వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఆయన అన్నారు. విభజన సందర్భంగా చాలా వాపోయారు, చాలా మొదలుపడ్డారు, చాలా బాధపడిపోయారు. బిడ్డ కోసంగా తల్లిని చంపుతారా అని అన్నాడు ఆయన. ఆంధ్ర సెంటిమెంట్ ని ఆయన లేపి దాన్ని ఆ రకంగా ఎన్కాష్ చేసుకున్నాడు, ఓట్లు దొల్లుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను
మేము రాబోయే అధికారులు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని నా బిడ్డగా చూసుకుంటాను, నేను దత్తత తీసుకుంటాను, నేను అడాప్ట్ చేసుకుంటాను, దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఆ రోజు ఇదే తిరుపతిలో అన్నారు. తిరుపతిలో ఆ అన్నది మన అందరం కూడా మర్చిపోలేదు, ఎప్పటికీ మన చెవుల్లో అంటున్నది. కాబట్టి ఆయన ఈ రోజున అడిగిన సమాధానం ఏం చెప్పగలరు? ఎందుకని ఈ రోజున మీరు మౌనం వహిస్తున్నారు? ఎందుకు మాట్లాడటం లేదు? ఇదే నరేంద్ర మోడీ గారు మనం ఏదడిగినా సరే మాట్లాడిన మోడీ గారు విదేశాలకు వెళ్తే మాత్రం ఆయన వాగ్దాటి అంతా ఇంత కాదు. ఆయన మాట్లాడే మాటలుగా అడ్డు ఆపు ఉండదు, అంత అనర్గళంగా మాట్లాడగలరు. అంటే దేశం యొక్క పరువు ప్రతిష్టలు కూడా ఆయన పరంగా పెట్టగలడు, తన కోసం, తన ప్రచారం కోసం, తన యొక్క వ్యాపకం కోసం. ఆ మధ్య కెనడా వెళ్ళినప్పుడు, జర్మనీ వెళ్ళినప్పుడు, ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఉపన్యాసాల్లో ఆయన ఒక మాట మన దేశ పరువు పోయే విధంగా ఉంది. ఆయన ఒక రాజకీయ నాయకులుగా వెళ్ళలేదు ఆ దేశాలకి, ఆయన ఒక ప్రధానమంత్రిగా వెళ్ళాడు, ఒక బాధ్యత గల పదవి నుంచి వెళ్ళాడు. అలా వెళ్ళిన మనిషి మన రాష్ట్ర పరువును నిలబెట్టాలి, రాష్ట్రాన్ని అనేకాలుగాను అక్కడ రాష్ట్రాన్ని ముందుంచాలి అంటారు మన తెలుగులో. ఏ దేశం ఏగినా ఎందుకు కలిగినా పోడరా నీ తల్లి భూమి భారత్ అని. అలాంటి వ్యక్తి ఇన్నాళ్ళు మా భారతదేశం స్కామ్ ఇండియా, ఇక మీద నుంచి ఇది స్కీమ్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇన్నాళ్ళు మన దేశంలో స్కాములు ఉన్నాయన్నటువంటి నెగిటివ్ షేడ్ని ప్రపంచానికి తెలియజెప్పి ఆ రకంగా మన దేశ ప్రతిష్టని నువ్వు పిఎంఓని దిగజార్చావంటే నీ ఎంత మనిషి ఎవరు ఉన్నారా? ఇది అవమానం కదా. షేమ్ ఆన్ యువర్ పార్ట్. అలాంటిది మీకు విదేశీయులు పెట్టుబడి పిలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇది స్కామ్లు ఇండియా, మనకెందుకని వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి స్కామ్లు ఇండియా అని చెప్పిన మనిషి ఈ రోజు తన వెనక ఏం జరుగుతుంది, ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, తన కేంద్ర మంత్రి, తన పరిపాలన బీజేపీ పరిపాలన రాష్ట్రం ముఖ్యమంత్రులు వాళ్ళు ఏం చేస్తారు? ఇదే స్కామ్ లో కొట్టుమిట్టాడుతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఈ రోజున ఇప్పుడు ఆయన మౌనం వహిస్తున్నారు. పార్లమెంట్ లో చూస్తారు, రోజు సోనియా గాంధీ గారు మేము అందరం కలిసి ధర్నాలు చేస్తున్నాం గాంధీ గారి స్టాచ్యూ ఎదురుగా, పార్లమెంట్ ఎదురుగా. ఎంత మాట్లాడండి, ఏమి చేయండి, ఎన్ని కలిసి గీపెట్టుగా సరే కిమ్మనకుండా ఉన్నాడు, సమాధానం చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు మోడీ గారు. సుష్మా స్వరాజ్, ఒక లలిత్ మోడీ అనేటువంటి ఒక ఆర్థిక నేరస్తులు విదేశాల్లో వెళ్ళిపోయి ఇండియాకి రాలేక ఎక్కడికి కదలేని పరిస్థితిలో ఉంటే అలాంటి వ్యక్తి విచ్చలవిడిగా విదేశాలు తిరిగేందుకు అనుమతి ఇవ్వడం అనేది, అలాంటి ఒక నేరగాడికి, ఆర్థిక నేరగాడికి భుజం కాయటం అనేది ఇది స్కామ్ కాదా? ఆ ఆర్థిక నేరస్తుడికి భుజం కాయటం అనేది మీరు చేస్తున్నటువంటి అన్యాయం కాదా?